దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుండడం కలకలం రేపుతోంది. కొద్ది రోజుల్లోనే 7,000 దాటడం కలవరపాటుకు గురిచేస్తోంది. అటు కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రధాని మోదీని కలవాలంటే కరోనా టెస్ట్ తప్పనిసరి చేసింది పీఎంఓ. భారత్లో మరోసారి అడుగుపెట్టిన కరోనా రక్కసి రోజురోజుకు విజృంభిస్తోంది. ఇన్నాళ్లు పదులు వందలుగా ఉన్న కేసులు ఇప్పుడు వేలుగా పెరిగిపోతున్నాయి. 24 గంటల్లో 306 కొత్త కేసులు నమోదు కాగా 6 మృతి చెందినట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 6 చనిపోయారు. ఈ ఏడాది మరణాల సంఖ్య 68 నుంచి 74 చేరుకుంది. మే 2025 చివరి వారం నుంచి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కేరళలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఆ తర్వాత గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో ఉన్నాయి. గుజరాత్లో 1223, ఢిల్లీలో 757, పశ్చిమ బెంగాల్లో 747, ఇక కర్ణాటకలో 436, మహారాష్ట్రలో 595 కేసులున్నాయి. ఏపీలో 86, తెలంగాణలో 10 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. అయితే కరోనా కొత్త వేరియంట్ల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముందస్తు జాగ్రత్తలతో అలర్ట్గా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. మరోవైపు కరోనా వ్యాప్తి నేపథ్యంలో పీఎంఓ అలర్ట్ అయింది. ప్రధాని మోదీని కలవాలంటే ఆర్టీపీసీఆర్ టెస్టులు తప్పనిసరి అని ఆదేశాలు జారీ చేసింది. ప్రధాని మోదీని కలిసేందుకు వచ్చే నేతలు కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించింది. పీఎంఓ ఆదేశాలతో సుమారు 70 మంది ఢిల్లీ బీజేపీ నేతలు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకున్నారు.